యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. సౌందర్యలహరి దదానే దీనేభ్యః అన్న క్రితం శ్లోకమందు అమ్మవారి చరణకమలములను ఆశ్రయించాలని ఉపదేశించిన శంకరులు ప్రస్తుత శ్లోకంలో చారుచరిత అయిన అమ్మవారి సుందరమైన నడకను, అమ్మ చరితను వర్ణిస్తూ ఆమె కాలి అందెల రవళి అమ్మను చేరేందుకు త్రోవ చూపుతోంది అని తెలియజేస్తున్నారు. పదం న్యాస క్రీడా పరిచయం ఇవారబ్ధు మనసః స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసా న జహతి అతస్తేషాం శిక్షాం సుభగమణి మంజీరరణిత ఛలాద్ ఆచక్షాణం చరణకమలం చారుచరితే. పద విభాగం. పదన్యాస క్రీడా పరిచయం ఇవ ఆరబ్ధు మనసః స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసా న జహతి అతః తేషాం శిక్షాం సుభగమణి మంజీరరణిత ఛలాత్ ఆచక్షాణం చరణకమలం చారుచరితే. అమ్మా చారుచరితే, సుందరమైన నడక కలదానా, కలహంసలు నీ నడక చూచి తాము కూడా నీవలనే వయ్యారముగా అడుగులు వేయడమనే క్రీడను నేర్వవలని కోరుకుంటున్నాయి. కానీ అవి నీ నడకను అనుసరించలేక తొట్టుపడుతున్నాయి, జారిపోతున్నాయి. అయినా అవి నీ గమనాన్ని అనుకరించడం విడిచిపెట్టడం లేదు. అది చూచి ఆ హంసలకు చక్కని నడక నేర్పాలని భావించిన నీ పాదపద్మాలు ఆ హంసలకు నడకలో శిక్షణ ఇస్తున్నాయి. నీ కాలి అందల మ్రోతలు హంసలకు నడకను నేర్పే సంకేత ధ్వనుల వలె ఉన్నాయి తల్లి. వివరణ. చారుచరితే. ఈ శ్లోకంలో అమ్మవారిని చారుచరితే అని వర్ణించారు, సంబోధించారు. ఈ సంబోధనలో రెండు అర్థాలున్నాయి. చారుచరిత అంటే సచ్చరిత్ర కలది, నడవడి కలది అని ఒక అర్థం. సుందరమైన నడక కలది అని ఇంకొక అర్థం. ఆ నడకను చూచే కలహంసలు కలవరపడ్డాయి, తాము కూడా అలా నడవగలగాలని తపన పడ్డాయి. అమ్మవారు రాజహంసలను మించిన నడక గలది, సుందర లీలాగమనము గలది. పదన్యాస క్రీడా పరిచయమివారబ్ధు మనసః. అమ్మ యొక్క దివ్యపాదముల విశిష్టతను వివరిస్తూ మరాళీ మంతగమన మహాలావణ్య సేవధి, అమ్మవారు హంసలా నడుస్తుంది అని లలితా సహస్రంలో వసిన్యాది దేవతలు గానం చేసిన సంగతి గుర్తుకు తెస్తున్నారు శంకర్లు. హంసలు అమ్మవారిని చూచి నడక నేర్చుకున్నాయి, కానీ అమ్మవారు హంసను చూచి నడవడం లేదు. హంసల కైలాసంలో చాలా ఉన్నాయి. అమ్మవారి పదన్యాస క్రీడా పాదములు ఉంచడం అనే క్రీడ చూచి అలా నడుద్దామని ప్రయత్నిస్తున్నాయి హంసలు. పదన్యాసం అనగా నడవడంలో క్రీడ, పరిచయం అలా నడవడం అనే దాన్ని అభ్యాసం చేసుకునడం. స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసా న జహతి. అవి భవన కలహంస, అమ్మ భవనంలో ఆమె క్రీడా సరస్సులందున్న పెంపుడు కలహంసలు. అవి నిన్ను చూచి నీలా నడవాలని తలచి స్ఖలంతే జారిపోతున్నాయి, జారి పడిపోతున్నాయి. తే ఖేలం న జహతి, అయినా హంసలు విలాసగమనం నేర్పడం విడిచిపెట్టడం లేదు. అప్పుడు అమ్మవారి కలహంసలకే నడక నేర్పాలని సంకల్పించింది. అతస్తేషాం శిక్షాం శుభగమణి మంజీరరణిత. అమ్మవారు ఆ హంసలకు నడవడంలో విద్య ఎలా నేర్పుతుంది అన్నదానికి సమాధానంగా పాఠం చెప్తున్నట్లుగా అమ్మ నడుస్తుంటే ఆమె కాలిమువ్వలు సవ్వడి చేస్తున్నాయి అంటున్నారు. అమ్మవారి నడకను చూస్తూ ఆమె కాలి అందెల మ్రోతను వింటూ ఆ హంసలు అమ్మ వద్ద శిక్షణ పొందుతున్నాయి. ఛలాత్ ఆచక్షాణం చరణకమలం. ఆ హంసలకు శిక్షణ ఇస్తున్నాయా అన్నట్లు అమ్మ కాలి అందులు మ్రోగుతున్నాయట. ఎలా నడవాలో నేర్పుతున్నట్లుగా అమ్మవారి పాదమంజీరాలు మువ్వలు మ్రోగుతున్నాయి. సింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజ అంటోంది లలితా సహస్రం. అప్పటి నుంచే రాయించలకు అందమైన నడకల సొగసు వచ్చిందట. అటువంటి నీ చరణ కమలాలకు నమస్కారం తల్లి. ఇందులో విశేషం
అమ్మ యొక్క అడుగులను అనుసరిస్తూ హంసలు నడుస్తున్నాయి. హంసలు అమ్మ నుంచి శిక్షణ పొందుతున్నాయి. హంసలంటే ఇక్కడ జ్ఞానులు, పరమహంసలు. అమ్మను చేరాలనే తపన పడేవారికి అమ్మ కాలిమంజీరములు తోవను చూపుతున్నాయి. భవన అంటే అమ్మవారు నివసించే ప్రదేశం. శ్రీచక్రం. శ్రీచక్రంలో నివసించే హంసలు భవన కలహంసలు. కలహంస కంఠప్రదేశంలో విశుద్ధ చక్రం వద్ద ఉంటుంది. అది హంసమంత్రం. హంసమంత్రం కంఠం వద్ద కనపడకుండా ఉంటుంది. హంసమంత్రం తెలిసిన వారిని కలహంసలు అంటారు. చక్రాధి దేవతలుగా కూడా చెప్పబడుతున్న ఈ కలహంసలు శ్రీచక్రంలోని అధిష్టాన దేవతలు. అటువంటి అధిష్టాన దేవతలు 50 మంది ఉన్నారు. శ్రీచక్ర పూజ చేసేవారికి కలహంసల గురించి తెలుస్తుందని చెప్పబడుతోంది. అమ్మవారు మణిద్వీపంలో ఉద్యానవనంలో విహరిస్తున్నప్పుడు ఆవిడ భవనంలో ఉన్న కలహంసలు ఆమె వెనకే తిరుగుతున్నాయి. పదము అనగా 14 భువనములని, అవి భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకములు అను ఊర్ధ్వలోకములు, అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళములు అనే అధోలోకములు. న్యాస అంటే సృష్టి కార్యక్రమం, క్రీడ అంటే స్థితి కార్యక్రమం, పరిచయ అంటే లయం. ఈ 14 భువనములను ఆ బ్రహ్మకీట జనని అయిన అమ్మవారు చీమ నుండి బ్రహ్మ వరకు అందరినీ సృష్టించి పాలించి లయమనరుస్తోంది. హంసలు అమ్మవారి నడకను అనుకరిస్తూ జారిపడిపోతున్నాయి. అయినా అవి వాటి ప్రయత్నం నుండి విరమించడం లేదు. ఇది సాధనాపరమైన రహస్యం. సాధనలో మనస్సు జారిపోయినా దిగులు చూపకూడదు, అశ్రద్ధ ఉండకూడదు, తిరిగి లేవగలగాలి, ప్రయత్నించాలి. నీరు, క్షీరన్యాయము చెప్పినప్పుడు హంసలను గురించి చెప్తారు. హంసలు పాలను నీటి నుండి వేరు చేయగల సామర్థ్యము గలవి. అలాగే సత్ అసత్తులను వేరు చేసి చూడగలిగే శక్తి కలిగి ఉన్న వాళ్ళని హంసలు అంటారు. అటువంటి హంసలు అమ్మవారి భవనంలో చరిస్తూ ఉంటారు. హంస అనగా ఊపిరి శక్తి. హకారం ఉచ్ఛ్వాస, సకారం నిశ్వాస. శ్వాసశక్తి అమ్మవారు. సర్వజీవుల్లో సంచరించే ప్రాణశక్తి ఆవిడ. యోగి అయినవాడు సుషుమ్నంలో ప్రాణశక్తిని సంచరింపజేస్తాడు. గతి తప్పిన ఉపాసనను వీడడు. ప్రతి జీవి అమ్మను ఉపాసించడంలో కలహంస కావాలనుకుంటాడు. శ్వాసతో మంత్రాన్ని అనుసంధానం చేయడాన్ని అజపా మంత్రం అంటారు. అమ్మ శ్రీచక్ర నివాసి. శ్రీచక్ర రూపమైన అమ్మ భవనంలో నివసించే కలహంసలు హంస మంత్రాన్ని జపిస్తున్నారు అని చెప్పబడింది. ఇది యోగశాస్త్ర రహస్యం. ముకుందమాలలో కులశేఖరాళ్వార్ భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం అన్నారు. ఆయన చెప్పిన దాన్ని అన్వయించుకుంటే అమ్మ ప్రతి భావంలోనూ ఉండాలి. హృదయం నందు అమ్మ యొక్క ఆలోచన మెదలాలి. ఆలోచనను సాధకుడైన వాడు అంటిపెట్టుకుని ఉండాలి. ఎప్పుడైతే అమ్మతో నిండిపోయిందో హృదయ భవనం అయిపోతుంది. ప్రతి చోట తెలుసుకున్నది అమృతతత్వమే కావాలి అంటోంది కేనోపనిషత్. తెలియబడుతున్నది అమ్మవారి తత్వమే. అమ్మవారు ఉమా హైమవతి బహుశోభమాన. ఆవిడే ఉమ, ఆవిడే హైమవతి. హంస అనగా మరి ఒక అర్థం జీవుడు. జీవశక్తి శరీరము నుండి విడిపోతే హంస ఎగిరిపోయింది అంటారు. అందరూ హంసల వలె మారిపోవాలి. సత్తును పట్టుకుని అసత్తును విడిచివేయగలిగే సామర్థ్యం సంపాదించుకోవాలి. అది అమ్మ యొక్క అనుగ్రహం వల్లనే వీలవుతుంది. చేసే అభ్యాసాన్ని వదలకుండా హంసల వలె మారాలి అంటున్నారు. మొత్తం మీద కవితా దృష్టితో చూస్తే అమ్మవారి కాళియందెల మ్రోత భవన కలహంసలకు నడకలో శిక్షణ నేర్పుతున్నట్లు ఉన్నదనే భావం కనిపిస్తోంది. అమ్మవారిని హంసగామిని అంటారు. గజేంద్రగమనా తన్వి కోకిలాలాప సంయుత నితంబే గుర్విణీయో స్యాత్ సాస్మృత హంసగామిని. కోకిల వంటి కంఠధ్వని, మదపుటేనుగు వలె నడక, విశాలముగా ఉన్న కటి ప్రదేశము కల యువతిని హంసగామిని అంటారు. ఇంతటితో అమ్మవారి స్వరూప వర్ణన సంపూర్ణమయ్యింది. శ్రీమాత్రే నమః. ఈ శ్లోకానికి యంత్రం అధోముఖ సమభుజ త్రికోణం. ఓం బీజము 3 హ్రీం బీజముల సహితం. శ్లోకపారాయణ ఫలముగా భూలాభం, ధనలాభం కలుగుతాయని చెప్పబడుతోంది. ఇప్పుడు 92వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. శ్రీ శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో 41వ శ్లోకం వరకు అమ్మవారి తత్వ విచారణ జరిగింది.
ఇది ప్రథమ భాగంగా ఆనందలహరిగా వ్యవహరించబడింది. 42వ శ్లోకం నుండి 90వ శ్లోకం వరకు అమ్మవారి స్థూల రూప సౌందర్య వర్ణన చేశారు. ప్రస్తుత శ్లోకమునందు అమ్మవారి స్వరూపమును చెప్పి శివశక్తి ఐక్యమైన ఉపాసితత్వమును వివరిస్తున్నారు. గతాస్తే మంచత్వం ద్రుహిణ హరిరుద్రేశ్వర భృతః శివస్వచ్ఛఛాయా ఘటిత కపట ప్రచ్ఛదపటః త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా శరీరే శృంగారో రస ఇవ దృశాం దోగ్ధికుతుకం. పదవిభాగం. గతాస్తే మంచత్వం ద్రిహిణహరిరుద్రేశ్వర భృతః శివస్వచ్ఛఛాయా ఘటిత కపట ప్రచ్ఛదపటః త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగార రస ఇవ దృశాం దోగ్ధికుతుకం. అమ్మా, బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు నీవు కూర్చుని ఉన్న సింహాసానికి కోళ్లుగా ఉండి నిన్ను భరిస్తున్నారు, నిన్ను సేవిస్తున్నారు. శుద్ధ సత్వస్వరూపుడైన సదాశివుడు స్వచ్ఛమైన తెల్లటి శరీరఛాయ గలవాడై నీకు ఆసనంగా అమిరాడు. నీ సింహాసనంపై పరిచిన తెల్లటి దుప్పటి వలె ఉన్నాడు. అరుణమైన నీ శరీరకాంతి ప్రతిఫలించి సదాశివుని కాంతి నీ కాంతితో తాదాత్మ్యం చెందింది. శివుని తెల్లటి శరీరం నీ యొక్క ఎర్రదనాన్ని సంతరించుకుంది. శివుడు ఎరిపెక్కి నీ కళ్లకు ఆనందం కలిగిస్తున్నాడు. లలితా సహస్రంలోని శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనే మొదటి 3 నామాలు అమ్మవారి పరతత్వాన్ని తెలియజేస్తున్నాయి. అమ్మవారు శ్రీమాత, చరాచర జగత్తుకు మాత అయిన అమ్మవారు సృష్టికి హేతువు, సృష్టికారిణి. ఆవిడే బ్రహ్మం. చతుర్దశ భువనాలకు ఆవల ఉండి జగత్తును నిరంతరము వీక్షిస్తున్న తల్లి. చైతన్య శక్తి అయిన అమ్మ అందరికీ ఆధార శక్తి. అమ్మ అని పిలిస్తే పిలిచిన వాని యోగ్యత కూడా చూడకుండా అనుగ్రహించడానికి ఆతృతపడుతుంది. ఇది ఆ తల్లి యొక్క నిత్యస్వరూపం. సమస్త లోకములను తన అధీనంలో ఉంచుకుని పరిపాలిస్తున్న తల్లి జగత్తుపై సంపూర్ణ అధికారం కలిగి ఉంది. అమ్మను మించి కానీ ఆమెను శాసించే శక్తి కానీ మరి ఒకటి లేదు. ప్రపంచాన్ని సృష్టి కావించిన అమ్మ సృష్టిలోని పరిణామాలకు, ఆ సృష్టి వృద్ధి చెందడానికి స్థితికారిణి అవుతోంది. ఆమె వల్లనే జగత్తులోని అణువణువునందు మార్పు అనేది సంభవిస్తోంది. జీవుల శరీరంలో గల చైతన్యానికి కారణం కూడా అమ్మే. కుండలిని రూపంలో శరీరంలో సంచరిస్తూ శరీర నిర్వహణకు తోడ్పడుతోంది. అమ్మ స్త్రీ మహారాజ్ఞి, ప్రపంచాలను పాలించే తల్లి. సింహాసనం మీద ఆసీనురాలయ్యింది. పంచప్రణవములు, పంచదిక్కులు, పంచభూతములు, పంచబ్రహ్మలు కూడా ఆమెకు ఆసనములే. ఇవన్నీ అమ్మ వల్లనే చైతన్యవంతమవుతున్నాయి. అమ్మవారు అట్టి సింహాసనంపై కూర్చుని ఉంది. గతాస్తే మంచత్వం ద్రుహిణహరిరుద్రేశ్వర భృతః. అమ్మవారు కూర్చున్న సింహాసనానికి 4 కోళ్లు మధ్యలో ఆసనం ఉన్నాయి. అమ్మ సింహాసనమును భరిస్తున్న కోళ్లు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు. వారే ద్రుహిణహరి రుద్రేశ్వరులు. తే మంచత్వం గత. అమ్మవారి సింహాసనాన్ని వారే భరిస్తున్నారు. అటువంటి మందిరంలో మంత్రములకు మూలమైన అమ్మ ఆసీనురాలై ఉంది. పంచబ్రహ్మాసనం మీద కూర్చుని ఉంది. ఆమె కూర్చున్న సింహాసనానికి 4 కోళ్లు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు కాగా, మూలతత్వం అయిన సదాశివుడు ఆమెకు తల్పంగా అమిరాడు. సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహాలు ఆ పంచబ్రహ్మలు నిర్వర్తించే పంచకృత్యములు. వాటికి అనుగుణంగా పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, వాటికి అవసరమైన పంచ ప్రాణాలు ఏర్పడ్డాయి. అలా ప్రపంచమంతా బ్రహ్మాసనం అయితే ఆ పంచబ్రహ్మస్థానాన్ని అధిష్ఠించి ఉన్నది అమ్మ. లోకాలను పాలించే తల్లి సింహాసనంపై అధిష్ఠించి దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ, ధర్మ పరిరక్షణ అనే దేవకార్యాన్ని చక్కబెట్టడానికి ఉద్యుక్త అయ్యింది. జగత్తులోని మూలతత్వాలను మరుగున ఉంచడమే తిరోధానం. జీవుల వివేకాన్ని మరుగుపరచడం కూడా తిరోధానమే. అది ఈశ్వరుడు చేస్తాడు. అమ్మవారి వల్లనే ఈ నలుగురు ఆ కార్యాలు నిర్వర్తించగలుగుతున్నారు.
లలితా సహస్రపరంగా అమ్మవారు పంచబ్రహ్మాసన స్థిత. అమ్మవారు ఆ ఐదుగురికి చైతన్యం కల్పించింది. అంతకుముందు వారు శక్తిహీనులు. అప్పుడు అమ్మ పంచప్రేత మంచాధిశాయిని. వారిని శక్తివంతులుగా చేసి సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహాలు వారికి కలగజేసింది అమ్మవారు. అందుకని అమ్మ పంచబ్రహ్మాసన స్థిత. శివ స్వచ్ఛఛాయా ఘటిత కపట ప్రచ్ఛదపట. రుద్రమలయాళం అనే గ్రంథంలో ఇలా ఉందని చెప్తున్నారు. బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివ ఏతే పంచమహాప్రేత భూతాధిపతయో మతా చత్వారో మంచచరణా పంచమ ప్రచ్ఛద పట సాక్షి ప్రకాశరూపేణ శివేనాభిన్న విగ్రహ తత్రాసనే సమాసీన నిర్భరానందరూపిణి. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు అనే 5 ప్రేతలు భూతాలకు అధిపతులు. ఇందులో 4 ఆసనానికి కోళ్ళు. 5వ వాడు ఆసనంపై కప్పే వస్త్రం. శివునితో వేరుగాని విగ్రహం గల నిర్భరమైన ఆనందరూపిణి అయిన అమ్మవారు సాక్షీభూతంగా ప్రకాశ రూపంలో ఆ మంచంపై ఆసీనురాలయ్యింది. పంచకృత్యాలలో 5వది అయిన అనుగ్రహాన్ని కలుగజేసే సదాశివుడు అమ్మవారికి ఆసనమయ్యాడు. శివుడు శుద్ధ స్ఫటిక సంకాశం పంచవక్త్రం త్రినేత్రం, స్వచ్ఛమైన తెల్లటి దేహఛాయ కలిగి మెరిసిపోతూ ఉంటాడు. ఆయన స్వచ్ఛఛాయ, స్వచ్ఛంగా స్ఫటిక వర్ణంలో ఉన్నాడు. అమ్మవారు అధిష్ఠించిన సింహాసనానికి పలకగా ఉన్నాడు. ఆ శయ్య మీద కప్పి ఉంచిన తెల్లటి వస్త్రం వలె కాంతులు చిందిస్తున్నాడు. త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా. స్ఫటికంలా తెల్లగా ఉండేవాడు ఇప్పుడు ఎర్రగా కనిపిస్తున్నాడు. ఎందుకు ఎర్రగా కనిపిస్తున్నాడు అన్నదానికి సమాధానంగా సింహాసనం పైన ఆసీనురాలైన అమ్మవారు అరుణాం, ఎర్రని వర్ణంతో ఉంది. అమ్మవారి యొక్క ఎర్రదనం శివునిలో ప్రతిఫలించి శివుడు శృంగార శరీరుడై కనిపిస్తున్నాడు. ఎరుపు రంగు ప్రతాపానికి శృంగారానికి చిహ్నం. శివుడు శృంగార శరీరుడైపోయాడు. దీని అంతరార్థం శృంగం, అర కలిగి ఉన్నది. శృంగం అనగా త్రికోణాలు, అరలు అంటే వృత్తాలు. త్రికోణము వృత్తము కలిసిన శృంగార చక్రం అంటే శివుడు శ్రీచక్ర శరీరుడు అని అర్థం. తెల్లనివాడు ఎర్రబడిపోయాడు. తెలుపు ఎరుపులో కలిస్తే ఎర్రగా మారిపోతుంది. అదే శివశక్తుల ఐక్యత్వం. నిర్వికారుడైన పరమేశ్వరునిలో ఇచ్ఛాశక్తి, స్పందన శక్తి అమ్మ. కనుక శివునిలోనే శక్తి ఉంది. శక్తి శివమయమై ఉంది అన్న భావాన్ని ఇక్కడ చెప్తూ అభిన్నత్వాన్ని ప్రతిపాదన చేశారు శంకరులు. శివశక్తుల సమ్మేళనాన్ని సూచించారు. దీన్ని శివశక్తి ఐక్య పరామర్శ శ్లోకం అంటున్నారు. శ్రీచక్రంతో అన్వయించినప్పుడు శరీరంలో ఉన్న 21 తత్వాలు ఆజ్ఞాచక్రం వరకు వ్యాపించి ఉన్నాయి. ఆజ్ఞాచక్రం పైన ఉన్న మాయ, శుద్ధ విద్య, మహేశ్వర సదాశివులు ఆసనానికి ఉన్న 4 కోళ్లుగా భావించబడ్డాయి. స్ఫటికమణితో కూడిన శ్రీచక్రంలో శివుడు అమ్మవారి ఆసనం లేక మంచం మీద వస్త్రం వలె ఉన్నాడు. దానిపైన ఉన్నది సహస్రదళ పద్మం. సహస్రదళ కమలం మధ్య గల కర్ణిక 4 ద్వారాలు గల శ్రీచక్ర స్వరూపం. కర్ణికలో మధ్య బైందవం అన్న పేరుతో సుధాసింధు ఉంది. అందులో ఉన్న బిందు శివశక్తుల ఐక్యంగా చెప్పబడుతోంది. శరీరీ శృంగారో రసేవ దృశాం దోగ్ధి కుతుకం. ఆ ఎర్రటి శరీరం చూసి అమ్మవారికి శృంగారభావం, ఆనందం కలిగిందట. పరమశివుడు అమ్మవారి కనులకు ఆహ్లాదం కలుగజేస్తున్నాడు. ఎరుపు రంగు ఆనందానికి, ప్రేమకు, రసత్వానికి, అనురాగానికి సంకేతం. అందుకే హృదయాన్ని ఎరుపు రంగులో భావిస్తారు. ఈ భావాలన్నీ హృదయంలో పెళ్ళుపుకుతూ ఉంటాయి. సదాశివంలో ప్రతిఫలించిన అమ్మ ఎర్రదనం శరీరీ శృంగారో రసీవ, రూపం దాల్చిన శృంగార రసమా అన్నట్లు ఉన్నదట. అమ్మ వర్ణన గావించినప్పుడు సాధకుడు ధ్యానమునందు నిమగ్నమవ్వాలి. అది తొలిమెట్టు. ఆ తరువాత అమ్మను భావించాలి. భావనలో తాదాత్మ్యత చెందాలి. ఆ పైన అమ్మ వద్ద స్థానం సాధించాలి. ఈ శ్లోకానికి యంత్రం అధోముఖ సమభుజ త్రికోణం, ఓంకార బీజయుక్తం. హ్రీం బీజములు 3తో కూడుకునుంది. శ్లోకపారాయణ ఫలంగా రాజ్యలాభం, అఖండ ఐశ్వర్య ప్రాప్తి చెప్పబడుతున్నాయి. తరువాత 93వ శ్లోకం. ఇంతవరకు శంకరాచార్యుల వారు
అమ్మవారి కిరీటము, వదనము, నేత్రములు, చక్కటి చిరునవ్వు, కంఠము, వక్షస్థలము, ఊరువులు, జానువులు, పాదములు వివరించిన తరువాత ఈ శ్లోకంలో అంగప్రత్యంగములు మొత్తం అమ్మవారి రూపాన్ని చక్కటి భావనతో మనకు దర్శింపజేస్తున్నారు. ఆగమాలలో, వేదాలలో, పురాణాలలో, ప్రబంధాలలో ప్రతిపాదింపబడిన అమ్మ రూపము, మనస్సు ఎలా ఉంటాయో మనకు చూపిస్తున్నారు. అరాళాకేశేషు ప్రకృత సరళా మందహసితే శిరీషాభాచిత్తే దృషదుపల శోభాకుచతటే భృశం తన్వీ మధ్యే పృథు ఉరసిజారోహ విషయే జగత్రాతుం శంభో జయతి కరుణా కాచిత్ అరుణా. పద విభాగము. అరాళాకేశేషు ప్రకృత సరళా మందహసితే శిరీషాభాచిత్తే దృషదుపల శోభాకుచతటే భృశం తన్వీ మధ్యే పృథు ఉరసిజారోహ విషయే జగత్రాతుం శంభో జేతి కరుణా కాచిత్ అరుణా. అమ్మా జగన్మాత, నీ కుంతలములందు వక్రత కలిగి ఉన్న నీ చిరునవ్వు స్వాభావికమైంది, కాపట్యము లేనిది. నీ మనసు దిరిసిన పువ్వు వలె మృదువైనది. నీ వక్షము సన్నికల్లు వలె కఠినత్వం కలిగి ఉంది. నీ నడుము సూక్ష్మమైందైనా నీ స్తనములు, నితంబములు స్థూలత్వము కలిగి విశాలమైనవిగా ఉన్నాయి. శంభుని కరుణ జగత్తును రక్షించడానికా అన్నట్లు నీ యందు అరుణవర్ణమై ప్రకాశిస్తోంది. ఆ అరుణవర్ణము అనిర్వచనీయమైందమ్మా. అమ్మవారి స్వరూపమునందు అరాళానుశక్తి కురులలోనూ, చిరునవ్వునందు స్వభావసిద్ధమైన సరళశక్తి, చిత్తములో మహామృదుత్వ శక్తి, వక్షమునందు దృషదుపాల శక్తి, నడుమున తన్వీశక్తి, నితంబములందు స్థూల అనగా పృథ్వీశక్తి, జగత్తును కాపాడడంలో అరుణ కరుణ శక్తులు ప్రకాశిస్తున్నాయి. అరాళాకేశేషు ప్రకృతి సరళా మందహసితే. అరాళాకేశేషు అనగా అమ్మవారి కేశ సంపద వంకీలు తిరిగి ఉంది. రామచంద్రమూర్తిని గురించి కానీ, కృష్ణ పరమాత్మని గురించి కానీ చెప్పుకునేటప్పుడు వంకీలు తిరిగిన జుట్టు అంటారు. అది సౌందర్యానికి చిహ్నం, అందానికి, సౌభాగ్యానికి చిహ్నం. అమ్మవారి శిరోజములు మాత్రమే వంపులు తిరిగి ఉన్నాయట. ఇంకా ఎక్కడా వంకరతనం లేదు. ప్రకృతి సరళ. అమ్మవారి యొక్క స్వభావం సరళమైనది, మృదు స్వభావం, ఆనందాన్ని కలిగించే స్వభావం, ఆనందాన్ని ఇచ్చే స్వభావం. అమ్మ మందహసితే. అమ్మవారి వదనం ఎల్లవేళలా చిరునవ్వుతో ఉంటుందట. అది పలువరస కనిపించి కనిపించకుండా ఉండే చిరునవ్వు. అమ్మది అటువంటి చిరునవ్వుతో కూడిన రూపం. అట్టి రూపమును ధ్యానం చేస్తున్నాం. శిరీషాభాచిత్తే దృషదుపల శోభాకుచతటే. శిరీషాభాచిత్తే. అమ్మవారి మనస్సు దిరిసిన పువ్వు వంటి మృదుత్వం కలిగి ఉంది. అమ్మవారు సర్వజ్ఞ సాంద్ర కరుణ, కరుణతో కూడినటువంటిది. ఇక దృషదుపల శోభ. అమ్మవారి వక్షస్థలము శోభతో నిండి ఉంది. సన్నికల్లు వలె కఠినముగా ఉందట. అమ్మవారు మాతృమూర్తి. బాలగణపతి, సుబ్రహ్మణ్యేశ్వరులే కాదు, సృష్టి అంతటికీ అమ్మ నుంచి పోషకత్వం అందుతోంది. అమ్మ జగన్మాత. సూర్యచంద్రుల్ని స్థనములుగా కలిగి జగత్తును పోషిస్తోంది. ఆ విధంగా అందరినీ పోషించాలంటే గట్టిదనం, విశాలత్వం ఉండాలి అంటున్నారు. శిరీష అన్న పదం మృదుత్వానికే కాదు, మంగళ సూచకంగా కూడా వాడబడుతోంది. అది అమ్మవారి శుతిమెత్తని దయతో కూడిన హృదయంతో పోల్చబడుతోంది. బాహ్యంలో అమ్మ వక్షములు కఠినంగా ఉన్నా అంతరాల్లో హృదయమందు అమ్మ దయతో ఉంది. భృశం తన్వీ మధ్యే పృథురసిజారోహ విషయే. భృశం తన్వీ మధ్యే అంటే తను మధ్య భాగము నడుము. ఆ కటి ప్రాంతం సన్నగా ఉండి అది సూక్ష్మత్వానికి సంకేతంగా నిలిచింది. సూక్ష్మ బుద్ధి ఉన్నప్పుడే ఈ విషయాల్ని గ్రహించే వీలుంది. తర్వాత పృథురసిజారోహ విషయే. స్థూలత్వము కలిగి ఉన్న అమ్మవారి నితంబములు విశాలంగా ఉన్నాయి. కటి ప్రదేశంలోని మణిపుర చక్రంలో రుద్రుడు రౌద్రభావం తగ్గి ఉంటాడు. అందుచేత అమ్మవారి తను మధ్యలో ఆగ్రహం నిలవదు, సౌమ్యంగా ఉంటుందని చెప్తారు. కృషించడం అనే ధర్మం అమ్మ నడుముకే గాని కరుణకు కాదని చమత్కరించారు.
జగత్రాతుం శంభోర్జయతి కరుణ కాచిద్ అరుణ. ఈ శ్రేష్టమైన రూపమంతా జగత్రాతుం శంభో జయతి కరుణ కాచిదరుణ. ఇదంతా పరమశివుని యొక్క కరుణా స్వరూపం. అదే అరుణగా జగత్తంతా వ్యాపించిపోయిన అరుణ రూపం. జగత్తును రక్షించడానికి శంభుని యొక్క కరుణా స్వరూపం అరుణగా వ్యాపించింది. అది కాచిత్ అనిర్వచనీయమైన రూపం, నిర్వచించలేనిది, ఇది అది అని చెప్పలేనిది. అందుకే అమ్మవారు అరుణాం కరుణాతరంగితాక్షీం. అమ్మను మనం ఎప్పుడు ధ్యానం చేస్తామో అమ్మ మనలను తనలో చేర్చుకుంటుంది, ఐక్యం చేసుకుంటుంది. అమ్మవారు మోక్షప్రదాయిని. అమ్మ యొక్క కరుణ అరుణశక్తిగా అరుణ తరంగమై వ్యాపించింది. నిజ అరుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. ఈ విధంగా సృష్టి అంతా వ్యాపించింది శివుని యొక్క కరుణ. శంకరాచార్యుల వారు పరస్పర విరుద్ధంగా ఉన్న భావాలను చెప్తూ అవి లోక కళ్యాణం కోసం ఏ విధంగా వర్తిస్తున్నాయో వివరిస్తున్నారు. అమ్మవారి రూపం వైరుధ్యంతో చెప్పబడుతోంది. అమ్మవారి కేశములు వంకరలుగా ఉన్నాయి, కుటిలంగా ఉన్నాయి. కానీ ఆమె చిరునవ్వులో మాత్రం వంకరతనం లేదు. అమ్మది నిష్కపటమైన మందహాసం. అమ్మ మనస్సు దిరిసెన పువ్వులా మెత్తగా ఉందట. మనస్సు అనగా హృదయం అయితే, హృదయం బయట ఉన్న ఆమె వక్షస్థలం కఠినమైన రాయి వలె ఉంది అంటున్నారు. నిజమే, బాహ్యంగా కాఠిన్యం కనిపిస్తోంది, లోపల మృదుత్వం ఉట్టిపడుతోంది. పరస్పర విరుద్ధ భావ సమన్వయంగా అమ్మ గోచరిస్తోంది. సన్నని నడుము, విస్తారమైన నితంబము రెండూ కూడా విరుద్ధములే అంటున్నారు. సృష్టిలో విరుద్ధ భావాలు ఉండడం సహజమే. విశ్వశరీరం అమ్మది. విశ్వంలోనూ పరస్పర విరుద్ధములున్నాయి. ఇలా పరస్పర విరుద్ధములుగా కనిపిస్తున్నది జగత్తులో ఘోరాఘోర రూపములతో కనిపిస్తున్నటువంటి ఒకే స్వరూపం కరుణ తప్ప వేరొకటి కాదు. ఇన్ని పరస్పర విరుద్ధాలు కనిపిస్తున్నా అమ్మ అసలు స్వరూపం కరుణ. ఆమె కరుణామయి. సృష్టి అంతా అమ్మ కరుణే. సాధారణంగా మనిషిలో దయ ఉంటుంది, కానీ దయే మనిషి రూపం దాల్చితే అదే అమ్మ అంటే. అమ్మవారు దయారూపిణి. దయలో మనిషి ఉండడం పొట్లంలో పంచదారలాగా, దయే మనిషి కావడం పంచదార చిలకలాగా. అమ్మ దయాస్వరూపిణి, కరుణాస్వరూపిణి. అది ఎవరి కరుణ? శంభోః కరుణ, శివుని యొక్క కరుణ అమ్మవారు. శివుడు పరమాత్మ. ఆ పరమాత్మకు దయ పుడితే అది అమ్మ రూపం. కనబడని పరమాత్మ దయ వల్ల కనబడతాడు. కాబట్టి అమ్మ అంటే పరమేశ్వరుని యొక్క దయాస్వరూపం. అమ్మవారిలోని శంభుని కరుణ మందముగా నిస్తేజముగా ఉండలేదు. అందుకే అది అమ్మ వదనంలో మందహాసంగా మారింది. ఉదయ కిరణ పుటరుణ కాంతులు మూర్తిభవించిన అమ్మవారు కరుణామయి. అరుణ అనబడే పరాశక్తి సాధకునకు తప్ప అంత సులభంగా ఇతరులకు అర్థం కాదు. ఈ రహస్యాన్ని తెలుసుకుని మూకకవి తన మూక పంచశతిలో ఇలా అంటున్నారు. కాంచీపురం వీధుల్లో కరుణతో కామాక్షి తిరుగుతోందట. దయాస్వరూపిణి కాంచీపురం అంతా తన ఆపన్నహస్తంతో తిరుగుతోంది. ఆర్తుల కొరకై వెతుకుతోంది. ఈ మాటల్లో ఇమిడి ఉన్న అందమైన భావాన్ని ఆస్వాదించగలగాలి. అది పరమేశ్వరుని యొక్క దయ అన్నప్పుడు దయలో శివుడు ఉన్నాడు, శివునిలో దయ ఉంది. అదే శివశక్తి ఐక్య రూపం. ఈ శ్లోకం సమయాచారానికి చెందిన శ్లోకాల్లో పరాకాష్ట. అందులో చివరి వాక్యం ఆణిముత్యం. ఎందుకు అమ్మ కరుణారూపం ధరించింది? జగత్రాతం, జగత్తును రక్షించడానికి శివుని కరుణ అరుణయ్యి వచ్చింది. అమ్మే ఆ కరుణ. కాచిత్ అరుణ, ఒకానొక ఎరుపు, అంటే అనిర్వచనీయమైన అరుణవర్ణం. ఆ అరుణవర్ణంతో అమ్మ ఉంది. అందుకే శ్లోకంలో చివరి వాక్యం ఆణిముత్యం అంటున్నారు. ఈ శ్లోకానికి యంత్రం అధోముఖ సమభుజ త్రికోణం. ఓం బీజము, 3 హ్రీం బీజములు సహితం. సకల వాంఛాసిద్ధి శ్లోకపారాయణ ఫలంగా చెప్తున్నారు. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. సౌందర్యలహరి. దదానే దీనేభ్యః అన్న క్రితం శ్లోకమందు అమ్మవారి చరణకమలములను ఆశ్రయించాలని ఉపదేశించిన శంకరులు ప్రస్తుత శ్లోకంలో చారుచరిత అయిన అమ్మవారి సుందరమైన నడకను, అమ్మ చరితను వర్ణిస్తూ ఆమె కాలి అందెల రవళి అమ్మను చేరేందుకు త్రోవ చూపుతోంది అని తెలియజేస్తున్నారు. పదం న్యాస క్రీడా
పరిచయం ఇవారబ్ధు మనసః స్ఖలంతస్తే ఖేలం